హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నాగార్జున హైవేకి దగ్గరలో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి ఆర్తా సాగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా అడ్వాన్స్ ఫెసిలిటీస్ తోటి మనకు ప్రాజెక్ట్ అనేది రెడీ అవుతుంది. సో మన టీమ్ లీడర్ గారు ఉన్నారు, పవన్ గారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము అసలు ఇక్కడ ఎందుకు ఇంత స్పెషల్ ఉంది, ఎందుకు జనాలు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, చెప్పండి అసలు ఎందుకు అంటే వేరే వాళ్ళు రియల్ ఎస్టేట్ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు, ఎవరిది సేల్స్ అవ్వట్లేదు, కానీ మీరు మాత్రం కంటిన్యూస్ గా సేల్స్ అవుతున్నాయి. ఇంత డెవలప్మెంట్ ఎందుకు చేస్తున్నారు సార్? యాక్చువల్గా మెయిన్గా మనకు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా కస్టమర్కి అందుబాటులో ఉండేది రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మన లీగల్గా కావచ్చు, ఏది ఉన్నా కూడా కస్టమర్కి చాయిస్ లాగా మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అట్లా తీసుకుంటాము. దీంట్లో మెయిన్గా మనము ఏ ప్రాజెక్ట్కైనా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మనం ఏ ప్రాజెక్ట్ అయినా చూస్ చేసుకుంటాము. ఈ మెయిన్గా మా ఎండి సార్, మా చైర్మన్ సార్ అయినా రవి నంబూరి సార్ ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు, మా ఎండి సార్ అయినా మన హర్షవర్ధన్ సార్ ఒక గైడెన్స్ కావచ్చు, మా లీగల్ టీమ్ సపోర్ట్ కావచ్చు. ఈ మూడు బేస్ చేసుకొని మేము ఏదైనా సరే వెంచర్ చూసింగ్ అనేది ఉంటుంది. మెయిన్గా మనకు ఎక్స్పీరియన్స్ అంటే రవి సార్ ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఎంతోమంది కస్టమర్స్ ట్రావెల్ చేసిండు సార్. ఆ ఒక కస్టమర్స్ నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే మనకు అప్రిషియేషన్ ఉంటుంది ఎట్లా అనేది సార్కి బాగా తెలుసు. కాబట్టి ఆ వెంచర్ చూసింగ్ కూడా, ప్రాజెక్ట్ చూసింగ్ కూడా అట్లనే తీసుకుంటాడు. దాంతోపాటు మార్కెటింగ్ పరంగా ఏది ఉన్నా కూడా మా గురువు గారు అయినా హర్షవర్ధన్ సార్ ఉన్నారు, ఎండి సారు. ఒక మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, ఏది ఉన్నా కూడా అంటే మార్కెట్కి తొందరగా కస్టమర్కి ఎట్లా కనెక్టివిటీ అయ్యే విధంగా మార్కెట్లోకి తీసుకెళ్తాము ప్రాజెక్ట్ కూడా. దాంతోపాటు మెయిన్గా మా లీగల్గా మరి ఏ వెంచర్ ఏ ప్రాజెక్టు చూసినా కూడా, ఏ లొకాలిటీలో చూసినా కూడా మా లీగల్ టీం అనేది ప్రతి ఒక్క పాయింట్ కూడా, ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ప్రతిదీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెక్ చేసిన తర్వాతనే లీగల్ టీం నుంచి మనకు ఓకే రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం ప్రాజెక్ట్ అనేది టేకప్ చేస్తాము. దాంతోపాటు మనకు కస్టమర్కి కావచ్చు, ఇటు మార్కెటింగ్ అసోసియేట్కి కావచ్చు, ఇద్దరికి ఇబ్బంది కలగకుండా మనము ప్రాజెక్ట్ అనేది మనము ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. ముందు ప్రాజెక్టులు కావచ్చు, ఇప్పుడు రాబోయే ప్రాజెక్టులు కావచ్చు, ఏది ఉన్నా కూడా మేము ఈ 3 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని మేము ముందుకెళ్తా ఉంటాం. చాలా మంది హైవే ఫేసింగ్ అని చెప్పేసి అంటారు, కానీ హైవే ఎక్కడనో ఉంటది, ప్రాజెక్ట్ ఎక్కడనో ఉంటది. మనం చూస్తున్నట్లయితే హైవే పక్కనే ఉంది, మనం ప్రాజెక్ట్ లోనే ఉన్నాం. అవును సార్. అంత అక్యురేట్ గా ఎట్లా తీసేది అంటే మెయిన్ గా ఏంటి సార్ అంటే మార్కెటింగ్ ఒక స్ట్రాటజీ. అది ఎంతో మంది రియల్ ఎస్టేట్ లో అసలు సేల్స్ కే ఇబ్బంది పడుతున్నారు, మీరు మాత్రం టక సేల్ చేస్తున్నారు. అసలు ఎంతమంది మీరు టీం వర్క్ చేస్తున్నారు? మీ టీం ఎట్లా వర్క్ ఉంటుంది సార్? టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మన రియల్ ఎస్టేట్ లో. టీం వర్క్ అనేది కూడా ఎట్లా ఉండాలంటే అనుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యే విధంగా ఉండాలి. అట్లా అనుకున్న టార్గెట్ రీచ్ కావాలనుకుంటే మనకున్న మెంటర్ ఎవరైతే ఉంటారో ఆ మెంటర్ కరెక్ట్ ఉండాలి. ఆ మెంటర్ ఒక స్టెబిలిటీ ఎట్లుండాలి అంటే మెంటర్కి ఫస్ట్ ఎట్లా ఒక మార్కెటర్ని, ఒక అసోసియేట్ని మనం ఎట్లా మోల్డ్ చేసుకోవాలి, కస్టమర్కి జెన్యూన్ అవుట్పుట్ ఎట్లా ఇవ్వాలనేది మనం ఒక మంచి మెంటర్ దగ్గర మనం ఉండగలిగితే ఆ మెంటర్ ఒక గైడెన్స్ వల్ల మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడున్న కాలంలో ఎట్లయిపోయిందో ప్రతి ఒక్కరు కూడా నేను రియల్ ఎస్టేట్ అంటారు, కానీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ స్ట్రాటజీ వేరు, ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ స్ట్రాటజీ వేరు. ఒకప్పుడు ఏంటంటే మాస్కి వెళ్ళిపోయిండ్రు, ఇప్పుడు అంతా మాస్ కానీ అట్లాంటి రియల్ ఎస్టేట్ లేదు. ఏదున్నా క్లాస్ రియల్ ఎస్టేట్ ఉంది, ఏదున్నా జెన్యూన్ రియల్ ఎస్టేట్ ఉంది. ఒక కస్టమర్కి ఏదైనా మన ప్రాజెక్ట్ గురించి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది క్లియర్గా అవుట్పుట్ మనం చెప్పాలనుకుంటే ఒక మంచి మెంటర్ని మనం చూస్ చేసుకోవాలి. అట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ మెంటర్ మా గురువుగారైన హర్షవర్ధన్ సార్ ఉన్నారు మా దగ్గర. అతనే మాకు బ్యాక్ బోన్. ఆ సార్ ఒక గైడెన్స్ వల్లనే, ఆ సార్ ఒక మోటివేషనల్ క్లాసెస్ వల్లనే, ఆ సార్ ఒక మంచి కంటెంట్ వల్లనే మేము ఈరోజు ఇంత ఫాస్ట్గా సేల్స్ పరంగా మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాము. మాకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్కి ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్కి మాది మేమే చాలా మోల్డ్ అయినాము. దాన్ని బేస్ చేసుకొనే మేము ముందుకు వెళ్తున్నాము. అందుకే మాకు సేల్స్ పరంగా కావచ్చు మనకి ఇంత సక్సెస్ రేట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ 3 రూల్స్ అనేది మేము పాటిస్తాం. ఒకటి ఏంటంటే మేము విన్నది అర్థం చేసుకుంటాము, అర్థం చేసుకున్నది ఇంప్లిమెంట్ చేస్తాము.
మెయిన్ గా మా సార్ మాకు చెప్పేది ఈ 3 ఒకటే, ఈ 3 పాయింట్ల మీదే మేము ఎక్కువ బేస్ చేసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. మాకు ప్రతి మీటింగ్ లో మాకు చెప్పేది ఏంటంటే కస్టమర్ కి ఏదున్నా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లీగల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన ప్రాజెక్ట్ గురించి జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి. ఏదున్నా కూడా కస్టమర్ అడిగిన ప్రతి క్వశ్చన్ కి కూడా మనం ఆన్సర్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం ప్రిపేర్ అయి ఉండాలి. మన సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి కావచ్చు, మన ప్రాజెక్ట్ గురించి కావచ్చు, మన కంపెనీ గురించి కావచ్చు, ఏది ఉన్నా కూడా మనం క్లియర్గా చెప్పాలంటే దానికి ఒక ట్రైనింగ్ ఇంపార్టెంట్. ఆ ట్రైనింగ్ కూడా ఎట్లా అంటే ఒక మంచి మెంటర్ దగ్గర తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ తో పాటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సూపర్, చాలా బాగా చెప్పాను. ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్ చేశాను, ఇంకా ఫర్దర్ గా ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఫాస్ట్ మేము దాదాపు ఒక 20 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాము. సూపర్. మేము మా NRI ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకొని జస్ట్ 4 మంత్స్ అవుతుంది. ఈ విత్ ఇన్ 4 మంత్స్ కూడా మేము ఇంత షార్ట్ టైంలో 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినాం. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా అంటే మార్కెట్ లేని టైంలో, అవును, అంటే చాలా టైట్ సిచ్యువేషన్, ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ లేదు అంటే మాకున్న పాత సర్కిల్ కూడా అరే మాకు సేల్స్ అవుతలేవు, మీకు ఎట్లా సేల్స్ అవుతున్నాయి అని అడిగినప్పుడు మేము ఇచ్చే ఒకటే ఆన్సర్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫ్రెషర్ కూడా మా దగ్గర విత్ ఇన్ 1 వీక్ లో ఒక ప్లాట్ సేల్ చేయగలుగుతాడు. అంటే అంత కాన్ఫిడెంట్ గా మేము చెప్తున్నాం. అంటే మా దగ్గర ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ అట్లా ఉంటాయి. అంటే ఏదున్నా జెన్యూన్ గా ఉంటది. ఏదున్నా కొత్త ఫ్రెషర్ కూడా ఇబ్బంది పడకుండా, భయపడకుండా విత్ ఇన్ 1 వీక్ లో ఒక సేల్ చేయగల సత్తా మా దగ్గర ఉన్నది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రియల్ ఎస్టేట్ లో నేను కూడా ఒక మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే విత్ ఇన్ షార్ట్ టైంలో నేను కూడా ఒక మంచి ప్రాపర్టీ అడ్వైజర్ గా మారాలి అని అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మేము 200% వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. ప్రతిదీ కూడా మేము వాళ్ళకి తోడుండి ఏ పరంగా ఇబ్బంది అయినా కూడా మేము వాళ్ళకి ఎంబడి ఉండి వాళ్ళకు ప్రతి ఒక్క గైడెన్స్ తో సహా మేము వాళ్ళకు హెల్ప్ చేస్తాం. ఓకే, సో చూసారు కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.